అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం ముద్దినేని వడ్డేపల్లెకు చెందిన టీడీపీ నేత తిరుపతి వారధిని గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా చంపారు. ముద్దినేని వడ్డేపల్లె సమీపంలో ఒక కల్వట్టు కాంట్రాక్టు పనిచేస్తున్నాడు తిరుపతి వారధి. కల్వట్టు నిర్మాణం కొరకు సిమెంటు రావడంతో అర్ధరాత్రి కల్వట్టు సమీపంలో నిల్వ ఉంచిన సిమెంటు కాపలాగా అక్కడే నిద్రించాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో తలపై బలంగా కొట్టడంతో వారధి మృతి చెందాడు. హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నుంచి వచ్చినానే 7 రోజులు కూడా నా జతను కూర్చోకుండా పోయినాడే. నాయనా నీకు ఏది కావాలో చెప్పు నాయనా, కొండ మీద కోదులేనే తెచ్చా నాయనా అంటేనే. నాయనా ఈ రాజకీయ కక్షలో చెప్పలేవు, ఊర్లో కక్షలో చెప్పలేవు, ఊర్లో అయితే ఏమీ లేవు నాయనా. ఆ కాంట్రాక్ట్ పని వచ్చిందని కలవట్టు బిజీ పని చేయిస్తానని అది తీసి గుంతలు తీసి సిమెంట్ వేసుకొచ్చి సిమెంట్ ఎవరన్నా తింకోపోతారని ఈయనే పండుకున్నాడు మన ఆయన తిక్కలోడు. మేము ఎవరికన్నా చేయి సాంచితే అయ్యా అంటే ఇచ్చిన వాళ్ళమే గాని లాక్కున్న వాళ్ళం కాదు నాయనా. మేము చాలా అడిగినారంట, ఆ పేర్లు నేను చెప్పలేను, నాకు తెలీదు. 4-5 మంది అడిగినారంట. ఇది కాదు ఇంకా పెద్ద పని 40 లక్షల పని చెప్తామంటే అది దానికి ఏమన్నా కన్నేసినారో ఏమో. ఎవరు నాయనా ఇంత పని చేసిండే? అది రాత్రి జరిగిందంట. నాకు వద్దన్నే ఫోన్ వచ్చింది నాయన, నా బిడ్డల కాడు ఉన్నాను వాళ్ళు